రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. మోంతా తుఫానుపై సీఎం చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఆర్టీజీఎస్ నుంచి 2 సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం తాజాగా ఆర్టీజీఎస్ నుంచి మరోసారి సమీక్షా సమావేశం చేపట్టారు. ఆర్టీజీఎస్కి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కరెంటు స్తంభాలు, చెట్లు తొలగింపు సమస్య పరిష్కరించేలా సీఎం కసరత్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు లోకేష్, అనిత, నారాయణలు అధికారులకు సూచనలు ఇస్తున్నారు. జిల్లాల్లోని మంత్రులు అధికారులతో మాట్లాడుతూ సీఎం ఆదేశాలు ఇస్తున్నారు. పునరావాస శిబిరాల్లో పరిస్థితిని సీఎం అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మొత్తానికి ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు అలాగే అధికారులను అయితే మాత్రం అలర్ట్ చేస్తున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అయితే ఆర్టీజీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపుగా గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే 14 సార్లు ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇందులో టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాల్స్ ద్వారా కూడా అధికారులను అదేవిధంగా పార్టీ నాయకుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా సమీక్షా సమావేశాలతో పాటు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తం చేసుకుంటూ అధికారులంతా కూడా సన్నద్ధంగా ఉండాలి. తుఫాన్ తీవ్రత ఎక్కడైతే ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉన్న పరిస్థితులని వెంటనే తమ దృష్టికి చేరవేయాలంటూ అక్కడ ఉన్న తాజా పరిస్థితులపై ఈ సమాచారాన్ని కూడా అందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే అధికారులకి, అదేవిధంగా అటు పార్టీ క్యాడర్కు, ఇదే విధంగా నాయకులకి కూడా తెలిపినట్లుగా మనకైతే తెలిపారు. అదే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా నిర్విరామంగా సీఎం చంద్రబాబు అయితే ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశాలు చేపట్టారు. ఇప్పటి వరకు సచివాలయంలో మొదటి బ్లాక్లో ఏదైతే ఉందో సీఎం ఛాంబర్, ఆ ఛాంబర్ నుంచి ఇప్పటి వరకు సమీక్షా సమావేశం చేపట్టి గత 2 నిమిషాల క్రితమే సీఎం చంద్రబాబు అయితే ఇక్కడ నుంచి బయలుదేరి ఈ నివాసానికి బయలుదేరారు. ఇక్కడ ప్రస్తుతం అయితే మంత్రి నారా లోకేష్తో పాటు అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా ఇక్కడ ఉండి అధికారులతో సమీక్షా సమావేశాల్లో అయితే నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే తీర ప్రాంతాల్లో ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ చెట్లు తొలగింపు, అదేవిధంగా సబ్స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలంటూ అధికారులకైతే సూచించారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే సీసీ కెమెరాలు, తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తీర ప్రాంతాల దగ్గర సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాల పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు హోంమంత్రి అనిత, అదేవిధంగా దానికి సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తూ సమాచారాన్ని వీరికైతే అందిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. సీఎం చంద్రబాబుతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో అధికారులు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్తో పాటు సబిత, మంత్రి నారాయణతో పాటు అచ్చెన్నాయుడు, ఇట్లా పలువురు అధికారులు, నాయకులు కూడా ఈ సమావేశంలో అయితే పాల్గొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏ అయితే జిల్లాలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో, కేంద్ర మంత్రి ఐటీ శాఖల మంత్రి ఎవరైతే అశ్విని వైష్ణవ్ కూడా సీఎం చంద్రబాబుకి గత కొద్దిసేపటి క్రితం అయితే ఫోన్ చేసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైన అయితే అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మేందా తుఫాన్ ఏదైతే ఉందో, మోందా తుఫాన్, ఆ తుఫానుకు సంబంధించిన ప్రభావం ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి అయితే వివరించారు. అంతేకాకుండా తుఫాను ప్రభావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అధికారులు అక్కడ ఉన్న గ్రామస్తులకు అదేవిధంగా ధైర్యాన్ని నింపాలి. అక్కడ ఉన్న నాయకులు వీరందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వారికి ధైర్యం నింపి అదేవిధంగా కావలసిన వసతులన్నీ కూడా సమకూర్చేలాగా అయితే చేపట్టాలని చెప్పని అధికారులకైతే సీఎం చంద్రబాబు సూచించారు. అదేవిధంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా క్షేత్రస్థాయికి అయితే వెళ్ళి ఎప్పటికప్పుడు అదేవిధంగా చర్యలు చేపట్టాలంటూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కాకినాడ పలు ప్రాంతాల్లో అయితే కొన్ని స్తంభాలు గాలికి నేల కొరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ స్తంభాలు ఏవైతే నేల కొరిగిన వాటిని వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలంటూ అటు విద్యుత్ శాఖ అధికారులకి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తుఫాన్ ప్రభావం ఉన్న గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది వీరందరితో కూడా
సీఎం చంద్రబాబు అయితే సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించిన పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడైతే ఈ తీర ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ పునరావాస కేంద్రాలను కూడా 1905 పునరావాస కేంద్రాలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాల్లో వారికి కావలసిన వసతులతో పాటు వసతులతో పాటు అదేవిధంగా వారికి కావలసిన సదుపాయాలు అంటే ఆహారం, అదేవిధంగా నీరు, అదేవిధంగా పసిబిడ్డల తల్లులు ఎవరైతే ఉంటారో పసిబిడ్డలకు వారికి కావలసిన పాలు ఇలాంటివి సౌకర్యాలన్నీ కూడా సమకూర్చే దిశగా అయితే చర్యలు చేపట్టారు. రవి రైట్ శ్రీహరి, అంటే మొత్తానికి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆర్టీజీఎస్ కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించే అవకాశాలు ఉన్నాయా? మరోపక్క మంత్రులకు ఆదేశాలు ఏమిటో, అన్ని జిల్లాల అధికారులను అయితే మాత్రం అలర్ట్ చేసే అవకాశం ఉందా? మరోపక్క ఈ తీరం దాటే వరకు అంటే తుఫాను ప్రభావం ఏ మేరకు ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈరోజు రాత్రంతా కూడా ఆదేశించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా శ్రీహరి? రవి, గత కొద్దిసేపటి వరకు సీఎం చంద్రబాబు అయితే ఇక్కడ రాష్ట్ర సచివాలయంలో 1వ బ్లాక్లో అయితే సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గత 2 నిమిషాల క్రితమే రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు అయితే నివాసానికి బయలుదేరారు. ఇప్పటి వరకు అధికారులకైతే సమీక్షా సమావేశాల్లో దిశానిర్దేశం చేశారు. అనంతరం ఇక్కడ మంత్రి నారా లోకేష్ని, అదేవిధంగా హోంమంత్రి అనితతో పాటు పలువురు మంత్రులు కూడా నాదెండ్ల మనోహర్, అదేవిధంగా నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి ఇలాంటి కొంతమంది అయితే మంత్రులు కూడా సచివాలయంలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా మనకి కనబడుతూ ఉంది. అయితే అధికారులకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం, క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తినా కూడా ఈ వెంటనే సీఎంఓ దృష్టికి తీసుకురావాలి, అదే మంత్రుల దృష్టికి తీసుకురావాలి అని చెప్పని కూడా వారికి అయితే సూచనలు అయితే చేశారు. రవి రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. మోంతా తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కరెంట్ కట్ అయింది. ఈదురుగాల్లో వీయటంతో మధ్యాహ్నం నుంచి పవర్ లేకపోవడంతో కొన్ని ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు బిస్మిల్లా హోటల్ ఎదురు